వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్కు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే వైఎస్కు ఓ కేవీపీ, రేవంత్కు ఓ వేం నరేందర్ రెడ్డి, మరి జగన్కు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడతాం జరిగింది. ఏ కంటెస్ట్లో ఈ టైటిల్ ఉంచామో కూడా మనం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి లేటెస్ట్గా ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి 2 రాజ్యసభ స్థానాలు రావడం జరిగింది, తెలంగాణ కాంగ్రెస్కు. ఈ క్రమంలోనే ఒకటి అభిషేక్ మను స్వింగికి ఇచ్చారు రాహుల్ గాంధీ కోరిక మేరకు. అదేవిధంగా ఇంకోటి రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారన్న అంచనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. విహెచ్ లాంటి వాళ్ళు చాలామంది ఈ రేస్లో ఉన్నారు. పదే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తా కూడా వచ్చారు. చాలామంది ఆ రాజ్యసభ సీటు కోసం పోటీ పడ్డారు కాంగ్రెస్ వైపు నుంచి. అయినా సరే ఇంతమంది పోటీ పడ్డా రేవంత్ రెడ్డి దగ్గరే ఉండి తన క్లోజ్ అసోసియేట్, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఆయన ఆ సీటు ఇప్పించుకోవడం జరిగింది. ఈరోజు ఆయన ఎప్పుడైతే ఆ సీటు తన అనుంగు స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారో అప్పటి నుంచి కూడా చాలా చర్చ జరుగుతోంది. ఏంటంటే వైఎస్ తరహాలోనే రేవంత్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేసి. ఇక్కడ ఎందుకు ఆ మాట తెర మీదకి వస్తుంది అంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే ఎప్పుడు చాలామందికి సలహాదారులు ఉంటారు, కానీ వాళ్ళని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయాలని అనుకోరు బయటికి. వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సలహాలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, పర్ఫెక్ట్గా పక్కనే ఉండి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, ఒక నమ్మకమైన మిత్రులు ఉంటారు. అలా అని వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయాలని చాలామంది అనుకోరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చినట్లయితే, రాజశేఖర రెడ్డి క్లాస్మేట్, ఫ్రెండ్, క్లోజ్ అసోసియేట్ అయిన కేవీపీ రామచంద్రరావు ఉండేవాడు ఆయనతో. రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా కేవీపీ రామచంద్రరావుని టార్గెట్ చేసేవాళ్ళు. అయినా సరే రాజశేఖర రెడ్డి ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చినా, కొన్ని అవినీతి విమర్శలు వచ్చినా, రాజశేఖర రెడ్డిని ఇలాంటి అవినీతి నుంచి ఆయన కాపాడుతున్నారనే విమర్శలు వచ్చినా ఎక్కడా రాజశేఖర రెడ్డి ఆయన దూరం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇంకా ఆయన గట్టిగా మాట్లాడితే కేవీపీని రాజశేఖర రెడ్డి ఆత్మ అంటూ కూడా ప్రతిపక్షాలు, ఆ రోజు టీడీపీ లాంటి పార్టీలు టార్గెట్ చేస్తూ ఉండేవి. అలా కేవీపీ అంటేనే వైఎస్ ఆత్మ అన్న విధంగా ఆయన పోర్ట్రేట్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే వైఎస్ కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన్ని అంటి పెట్టుకునే ఉన్న వ్యక్తి ఎవరు అంటే కేవీపీ రామచంద్రరావే. అసలు చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి పెంచింది కూడా ఆయనే, వాళ్ళ భార్యాభర్త లేదు. అందరికీ చాలామందికి తెలుసు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి. అంటే ఆ స్థాయిలో ఒక కేవీపీని పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చేయగలిగాడు. ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, కాంగ్రెస్లో ఎంతోమంది రేస్లో ఉన్నా కేవీపీకి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన రాజ్యసభకు పంపారు, పార్లమెంటు పెద్దల సభకు. సో ఆ గ్రాటిట్యూడ్ కేవీపీ అప్పటి నుంచే చూపిస్తూ వచ్చారనమాట. ఏదేమైనా సరే వైఎస్ తీసుకున్న అన్ని నిర్ణయాల్లో కేవీపీ భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. అది మంచా చెడా అనేది పక్కన పెడితే ముందుగా ఆయన సలహా తీసుకుని ఆయనతో చర్చించి కేవీపీ విషయంలో అంత కన్సర్న్తో ఉండేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఒక ఆత్మ అన్నామంటే వైఎస్కి ఆత్మబంధువు అని అనుకోవచ్చు. అంత ఆ స్థాయిలో వాళ్ళిద్దరు బాండింగ్ ఉండేది. అంటే తన కష్టాల్లో సుఖాల్లో కేవీపీ లాంటి ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డికి అంత తోడుగా ఉండేవాళ్ళు. చాలామందికి ఉంటారు అలా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్, చిరంజీవికి సొంత బావమరిది ఆయన, అయినా సరే ఆ రోజు అల్లు అరవింద్ ఉండేవాళ్ళు. అల్లు అరవింద్ చాలామంది చిరంజీవిని తిట్టాలనుకునే వాళ్ళు చాలామంది అల్లు అరవింద్ తిడతా ఉండేవాళ్ళు. మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేస్తే చిరంజీవి తగిలిన బాణాలన్నీ నాకే తగలాలి, ఆయన మీద పూలు పడాలి అని మాట్లాడేవాళ్ళు అల్లు అరవింద్. చాలా సందర్భాల్లో మాట్లాడేవాళ్ళు ఆయన, ఆఫ్ ద రికార్డ్ కూడా. సో ఆ విమర్శలన్నీ అల్లు అరవింద్ని హిట్ చేస్తూ ఉండేవి. సో ఎందుకంటే ఆ పార్టీ కర్త, కర్మ, క్రియ మొత్తం వెనుకుండి చూసుకునేది, మేనేజ్ చేసేదంతా అల్లు అరవిందే అని చెప్పుకునేవాళ్ళు ఆ రోజున. ప్రతి పార్టీ అధినేతకి ఒక సహచరుడు, ఒక అనుంగు సహచరుడు ఉంటాడు. అతనే సలహాదారు కావచ్చు, అతనే అన్నీ కావచ్చు. అయితే అలాంటిది ఇక సో ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఆయన చాలా విషయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫాలో అవుతూ ఉంటారు. మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఆయన రాజకీయాలను కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అధిష్టానం దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదంటే అది తన మాట నెగ్గించుకునేవాళ్ళు. ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా సరే, మనం చూసాం రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతున్న సమయంలో తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చింది అని కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నా సరే, ఆ రోజు రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన సుదర్శన్ రెడ్డినే రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆయన అభ్యర్థిత్వానికి. సరే ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం అయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఎంత వెయిట్ ఇస్తుంది అధిష్టానం అనేది అది గుర్తు చేస్తున్న వాళ్ళకి, అది చూసుకున్న వాళ్ళకి అందరూ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సోనియా గాంధీ ఇస్తున్న ప్రయారిటీని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున. అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజున ఈరోజు రాజ్యసభ రేస్లో ఎంతోమంది ఉన్నా ఒక రాజ్యసభ సీటేమో అభిషేక్ మను సింగికి వెళ్ళింది రాహుల్ గాంధీ కోరిక మేరకు. ఇంకో సీటు కోసం ఎంత ప్రయారిటీగా ఎంతోమంది రేస్లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి తాను కోరుకున్న వ్యక్తికే ఈరోజు రాజ్యసభ టికెట్ ఇప్పించుకోగలిగారు రేవంత్ రెడ్డి. ఆయన ఎవరో కాదు, వేం నరేందర్ రెడ్డి. వీళ్ళ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. ఒకసారి ఆయన మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది, ఆ తర్వాత అది రిజర్వ్ అయింది. ఇక రేవంత్ రెడ్డి ఆయన కూడా టీడీపీలోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు లాంటి ఇష్యూల సమయంలో కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత వేం నరేందర్ రెడ్డి చాలా రాక్ సాలిడ్గా నిలబడ్డారు. అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని తీసుకునే కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది.
సో తనకి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్గా వేం నరేందర్ రెడ్డి ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ ప్రచారంలో నిమగ్నమైతే మిగతా విషయాలన్నీ కూడా వేం నరేందర్ రెడ్డి చూసుకుంటూ వచ్చేవాళ్ళు. అలాంటి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు ప్రధాన సలహాదారు పదవి ఇచ్చారు. అంటే వైఎస్కి ఒక నీడలా ఎలా కేవీపీ ఉండేవాళ్ళు అలాగే సేమ్ రేవంత్ రెడ్డికి ఒక ఫాలోయర్గా ఒక షాడోగా వేం నరేందర్ రెడ్డి ఉంటూ వచ్చారు. అలాంటి సలహాదారికి ఈ రోజున రాజ్యసభ పదవి ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. అంటే తనకంటూ ఒక మనిషిని తను లేకున్నా ప్రభుత్వాన్ని నడపగలిగే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని ఆయన అత్యున్నత స్థానానికి పంపించే ప్రయత్నం చేశారు, లైక్ వైఎస్ తరహాలోనే. ఓకే, మరి జగన్కి అని చెప్పేసి నేను ఒక టైటిల్ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాను ఇందాక పెట్టిన టైటిల్కి. ఎందుకు జగన్కి అన్నానంటే జగన్కు కూడా ఒకప్పుడు ఇలాంటి స్నేహితుడే ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, విజయసాయిరెడ్డి. కానీ అలాంటి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి తను స్వయం కృతాపరాధంతో వదులుకునే ప్రయత్నం చేశారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఒక విజయసాయిరెడ్డి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ఆ పార్టీ కోసం స్ట్రాటజిస్ట్గా ఒప్పించడంలో, ఆ పార్టీకి ఆర్థికంగా ఆ మూలాలన్నింటినీ కూడా ఒక స్ట్రాంగ్ బేస్ చేయడంలో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనో లేకపోతే ఓదార్పు యాత్రలోనో ఉంటే ఆ పార్టీ కోసం అన్ని విధాలా కూడా ఆయన హెల్ప్ చేయడంలో, ఆ పార్టీని ఢిల్లీ స్థాయిలో చర్చల్లో ఉంచడమో, అటు టీడీపీకి అండ్ దెన్ బీజేపీ గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్ళడము. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి విషయంలో విజయసాయిరెడ్డి హ్యాండ్ ఉంది, విజయసాయిరెడ్డి చాణక్యం ఉంది. ఆ స్థాయిలో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసిన ఘనత విజయసాయిరెడ్డిదే. అందుకే ఆ తర్వాత రోజుల్లో ఆ వ్యాక్యూమ్లోకి వైసీపీ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడానికి బీజేపీ అండ్ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఒక కారణం. సో ఇదంతా కూడా విజయసాయిరెడ్డి వల్ల, ఆయన లౌక్యం వల్ల, ఆయన చాణక్యం వల్లే సాధ్యమైంది ఆ రోజున. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి సఫికేషన్ ఎదురైంది ఆ పార్టీలో. ఈవెన్ అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా సఫికేషన్ ఎదురయ్యే ప్రయత్నం జరిగింది. అలాంటి తనకు నిజంగా ఒక ఫోటో ఉంటుంది, మీరందరూ మన పక్కన నేను మాట్లాడుతుంటే ఆ విజువల్లో కూడా వస్తూ ఉంటుంది, ఆ ఫోటో వస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తాను సీఎం అవుతున్నాడని 151 సీట్లు వచ్చిన అనౌన్స్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని నవ్వుతూ ఉన్న ఒక ఫోటో ఉంటుంది, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్న, గెలిచిన ఆనందంలో నవ్వుతూ ఉన్న ఒక ఫోటో ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫోటో. అంటే ఆ స్థాయిలో వాళ్ళ మధ్య బాండింగ్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్. అలాంటి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు వదులుకునే ప్రయత్నం చేశారు. ఆ వదులుకోవడమే జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన మైనస్లు వస్తూ ఉన్నాయి. ఒక సలహా ఇచ్చేవాడు లేకుండా పోయాడు. సజ్జల లాంటి వాళ్ళు ఉన్న ఆయన సలహాదారు పదవికి ఎంతో ఎక్కువ. ఆయన జర్నలిస్ట్గానే పనికిరాడు, ఇంక సలహాదారు పదవికి ఎట్లా పనికొస్తారు? ఆయన సలహాదారుగా పెట్టుకున్న కారణంగానే ఈరోజు 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. వైసీపీ నుంచి వెళ్ళిన వారు ఎవరైనా, బయటికి వెళ్ళిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు ఎజెండా ఎగరేసిన వాళ్ళు ఒక్కరు కూడా విజయసాయిరెడ్డిని ఎప్పుడు కూడా వేలెత్తి చూపిలా. ప్రతి ఒక్కరూ సజ్జల రామకృష్ణారెడ్డిని తిడతా వచ్చారు. అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని వదులుకునే ప్రయత్నం చేశారు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే తనకంటూ కూడా ఒక నమ్మిన బంటు, తన కష్టాల్లో సుఖాల్లో ఉన్నప్పుడు తనకు చేయందించేవాడు, తనకు భుజం తట్టేవాడు ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి వాళ్ళు లేకుండా చేసుకున్న ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిది అనుకోవాలి. కనీసం రేవంత్ రెడ్డిని చూసైనా సరే తన తండ్రిలాగా రాజకీయాలు అలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన సందర్భం ఇది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.